ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూలై మాసం 2025 మిథున రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఏ విధంగా ఉండబోతుంది? ఆశాజనకంగా ఉంటుందా, ఇబ్బందికరంగా ఉంటుందా? ఎలాంటి జాగ్రత్తలు, పరిహారాలు తీసుకోవాలి? ఈ 2025 జూలై మాసంలో మిథున రాశి వాళ్ళకు చెప్పుకునే ముందు మన రాశి వాళ్ళ యొక్క స్వరూప స్వభావాలు కొంచెం మాట్లాడుకుందాం అనిపిస్తూ ఉంది. మిథునము అంటే కలయిక, అంటే ఇది దుస్వభావ రాశి, ఆలోచనల కలయిక, అన్ని రకాల కలయిక అని అర్థం. ఈ రాశికి పార్వతీ పరమేశ్వరులు ఈ రాశికి అధిపతులను కూడా అంటారు. ఒక భార్యాభర్తలు, స్త్రీ పురుషుల యొక్క చిహ్నము ఈ రాశికి ఉంటుంది. కాబట్టి ఈ రాశి తీసుకుంటే ఆరుద్ర నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది. అంటే పరమేశ్వరుడు యొక్క నక్షత్రం, చాలా శక్తివంతమైన నక్షత్రం. అదేవిధంగా మృగశిర నక్షత్రం ఈ రాశిలోనే ఉంటుంది. మృగ అంటే ఏమి? జంతువు. శిర అంటే తల, జంతువు యొక్క తల అని అర్థం. అదేవిధంగా పునర్వసు నక్షత్రం. ఈ మూడు నక్షత్రాలు చాలా గొప్ప నక్షత్రాలు. పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు ఉద్భవించాడు, ఆరుద్ర నక్షత్రంలో శివుడు ఉద్భవించాడు. మృగశిర నక్షత్రం అంటే ఏమి? మృగశిర అంటే జంతువు యొక్క తల అని అర్థం. అంటే వినాయకుడు, ఆంజనేయ స్వామి, వరాహస్వామి, వరాహిమాత, హయగ్రీవుడు, ప్రత్యంగరాదేవి, శరభేశ్వరుడు, అశ్విని దేవతలు, వీళ్ళంతా జంతువు యొక్క తలతో ఉన్నటువంటి దేవతలు. వీళ్ళంతా అంటే వాళ్ళు దీనిలో పుట్టినారా లేదా తర్వాత విషయం. మృగశిర నక్షత్రం జంతువు యొక్క తలతో ఉన్న దేవతలను ఆరాధిస్తే మంచిది అనేటువంటిది జ్యోతిషశాస్త్రం, తంత్ర జ్యోతిషంలో తెలుసుకున్నటువంటి ఒక పరిశోధన. చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మిథున రాశి వాళ్ళు హిజ్రాలకు కనిపిస్తే వాళ్ళకు గ్రీన్ కలర్ కట్షీప్ కానీ, గ్రీన్ కలర్ వాళ్ళు వేసుకుంటే పంజాబీ డ్రెస్ కానీ, గ్రీన్ కలర్ ఎక్కువగా డామినేట్ ఉండేటువంటి శారీస్ కానీ ఇవ్వడం మంచిది. అదేవిధంగా గ్రీన్ కలర్ అరటి పండ్లు కానీ, లేదా ఇంకేదైనా పండ్లు, గ్రీన్ యాపిల్ లాంటివి కానీ ఇవ్వడం మంచిది. మిథున రాశికి అధిపతి బుధుడు గ్రీన్ కలర్కి అధిపతి. కలయిక కాబట్టి స్త్రీ పురుష కలయిక అనేటువంటి రాశి కాబట్టి స్త్రీతత్వం పురుషత్వం కలిసినటువంటి వాళ్ళు జీవులు, ట్రాన్స్జెండర్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు బ్లెస్సింగ్ కూడా చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇస్తే వాళ్ళు కానీ సంతోషపెడితే ఉండండి అని చెప్పి ఆశీర్వదించి నువ్వు బాగుండాలి, మీ ఫ్యామిలీ బాగుండాలి అన్నీ చెప్పి పంపిస్తారు వాళ్ళు. ఇక్కడ ఇంకొక జాగ్రత్త తీసుకోవాలి. ఇంతకుముందు మన సింహరాశి వాళ్ళకి ఏం చెప్పాము? మీ జాతకం ఎవరికి ఇవ్వద్దండి, వాళ్ళ జాతకం మీరు తీసుకోండి, ఏమరిపోతారు. ఈ ట్రాన్స్జెండర్స్లో కూడా కొంతమంది మగవాళ్ళే నీట్గా షేవింగ్ గడ్డాలు తీసేసి, పంజాబీ డ్రెస్సులు వేసుకొని, మాస్క్ వేసేసి, చుక్కబిల్లలు పెట్టేసి, విగ్గులు వేసుకొని ట్రాఫిక్ సిగ్నల్స్లో హిజ్రాల్లాగా డబ్బులు తీసుకుంటున్నారు. కాబట్టి పరిశీలించి ఇవ్వడం మంచిది. అసలు హిజ్రా కాని వాడికి ఇస్తే పరిహారం ఏమవుతుంది? అసలు సముద్రంలో తేనె పోసినట్టు అవుతుంది. హిజ్రాలు అంటే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే వాళ్ళు నడకే వేరు, లేడీస్ జెంట్స్ మిక్సింగ్ వాయిస్ ఉంటుంది, వాళ్ళు అడిగే విధానం చెయ్యి ఇలా అనడం వేరు, అంతా మనం గమనించాలి, చాలా ఇంపార్టెంట్. అలా పరిహారం బాగా అవుతుంది వాళ్ళకి ఇవ్వడం. అంటే ఇది లైఫ్ టైం పరిహారం చెప్పాలంటే. ఈ మిథున రాశి వాళ్ళు దుస్వభావ రాశి, అన్ని రకాల స్వభావాలు ఉంటాయి, స్థిరత్వం ఉండదు. అసలు వేరే వాళ్ళ సమస్యలు నెత్తినేసుకున్న వీళ్ళకున్నంత వీళ్ళే నెంబర్ 1. వేరే వాళ్ళ సమస్యలు ఈజీగా వీళ్ళు నెత్తిన పడిపోతాయి, వీళ్ళు ట్రై చేయకుండా పడిపోతాయి, ట్రై చేస్తే ఇంకా ఎక్కువ పడిపోతాయి. అసలు వాటితోనే సగం జీవితం అనే విధంగా ఉంటుంది. ఎందుకంటే బోలా శంకరుడు నక్షత్రం ఆరుద్ర ఇందులోనే ఉంది. వేరే వాళ్ళ నక్షత్ర సమస్యలు నెత్తినేసుకోవడం, వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం. ఈ నక్షత్రంలో రాజకీయ నాయకులు పుడితే కూడా ఎక్కువ వేరే వాళ్ళ కోసం ట్రై చేస్తుంటారు, వేరే వాళ్ళు బాగుండాలనే కోసం పథకాలు రిలీజ్ చేయడం ఏదో చేస్తుంటారు. అంటే అటువంటి వాళ్ళకి అవకాశం వస్తే రాజకీయాల్లో ఎక్కువ ప్రజాసేవ చేసేస్తారు, నిందలు కూడా పడతారు, మంచి చేసి నిందలు పడిపోతారు మిథున రాశుల వాళ్ళు. అంటే రాజకీయ నాయకులకు సంబంధం లేకపోయినా కానీ మిథున రాశి వాళ్ళు మంచికి వేసి చెడ్డ తెచ్చుకుంటారు. కానీ వీళ్ళ మంచికి భగవంతుడు మళ్ళీ చేస్తాడు. అయితే ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఈ రాశి వాళ్ళు కానీ శాపం పెట్టినారంటే ఇంకంతే క్లోజ్ అవతలలో. అది అవతలోడు ఆలోచించుకోవాల్సిన విషయం. వీళ్ళు శాపం పెట్టారంటే ఇంకా బూడిదా. ఇది ఆరుద్ర నక్షత్రం బలంగా ఉన్న నక్షత్రం రాశి. రుద్రుడు 3వ కన్ను తెరిచినట్టే. ఆయన 3వ నేత్రం తెరిచినట్టంటే ఇంక యుద్ధం అవసరం లేదు, భస్మీ పట్టలం అనమాట. కాబట్టి హట్ చేయకూడదు మిథున రాశి వాళ్ళని అర్థం. మంచిగా అంటే ఎంతవరకైనా వీళ్ళు ఏదైనా ఇస్తూనే ఉంటారు, లైఫ్ టైం ఇస్తూనే ఉంటారు. వీళ్ళని పూర్తిగా మోసం చేసి వీళ్ళని పూర్తిగా దగా చేస్తే మాత్రము ఇంకా లేదు నువ్వు అన్నారంటే కూడా అది బ్రహ్మాస్త్రంలాగా పడిపోతుంది అవతల పైన. అదొకటి జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత ఈ జూలై మాసంలో వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలు మనం మాట్లాడాం. జూలై మాసంలో తీసుకుంటే జన్మంలో గురువు,
గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. లివరు ఇట్లా వాటిని కొంచెం చెక్ చేసుకోవాలి. ఫ్యాటీ లివర్ కావడము ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇండైజేషను, మొహమాటము, ధన నష్టము ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. జన్మంలోకి రవి వచ్చాడు. జన్మలో రవి వచ్చినప్పుడు వేడి ద్వారా ఒళ్ళు తగ్గిపోవడము, పితృ సంబంధికుల ద్వారా అంటే రక్త సంబంధికులు పాలోళ్ళు అంటారు, సర్నేమ్ ఉన్న వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి. పాపగ్రహాలు 2 ఈ రాశికి. అదేవిధంగా వ్యయంలో శుక్రుడు ఉన్నాడు, చాలా మంచిది, మంచి నిద్ర వస్తుంది. బెడ్రూమ్ అనేటువంటి ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు. అక్కడ శుక్రుడు 12వ స్థానంలో యోగిస్తాడు. అందుకే మేషానికి 12 శుక్రుడు ఉచ్చస్థితి పొందుతాడు. సొంత రాశిలో ఉన్నాడు కాబట్టి బెడ్ కంఫర్ట్స్ బాగుంటాయి, భార్యతో అనుకూలత బాగుంటుంది. అదేవిధంగా ఇంకా వీళ్ళకు మంచి ముష్టాన్న భోజనం బాగుంటుంది. 3వ ఇంట్లో కుజకేతులు దిగ్బలాన్ని పొందారు. 3వ ఇంట్లో పాపగ్రహాలు ఉన్నాయి, అది బాగుంటుంది. 9లో రాహు ఉన్నాడు, తండ్రికి మంచిది కాదు. తండ్రికి హార్ట్ అటాక్ కానీ, బీపీ పెరిగిపోవడం కానీ, లేదా తండ్రికి నష్టాలు రావడం కానీ, ఏదైనా జరగడం కానీ ఉంటుంది. 9వ పితృస్థానంలో రాహు ఉండకూడదు, పితృకారకుడు జన్మలో ఉండకూడదు. ఇది కొంచెం చూసుకోవాలి. అంటే ఈ సమయంలో తండ్రికి అరిష్టం అని చెప్పచ్చు. అది ఏమైనా జరగచ్చు. ఆరోగ్యం మరి ఎక్కువ వయసు అయిపోయింటే ఏదైనా ఆరోగ్యం చనిపోవచ్చు. అంటే మరణశాస్త్రం చెప్పకూడదు, అది అర్థం చేసుకోవాలని చెప్తున్నాను అంతే. తర్వాత శనేశ్వరుడు 10వ ఇంట్లో ఉన్నాడు. ఈ రాశికి అష్టమాధిపతి దశమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరంగా. కర్మస్థానంలో శని కర్మకారకుడు ఉన్నాడు, అష్టమాధిపతి అయినాడు కాబట్టి అష్టమ స్థానంలో ఆకస్మిక స్థానం. ఆకస్మికంగా వృత్తిపరమైన నిర్ణయాలు ఆకస్మికంగా తీసుకుంటారు. తీసుకున్న వాటిని ఓపికగా కానీ చేస్తే సక్సెస్ ఉంది. అట్టే తొందరపడితే మాత్రం ఫెయిల్యూర్ అయిపోతుంది, తిప్పుకొట్టే అవకాశాలు. కాబట్టి ఆలోచన విధానంలో వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి కాలసర్ప దోషం ఒకటి ఉంది. కాలసర్ప దోషం రాహుకేతువుల మధ్యలో ఉంది కాబట్టి గరుక్మంతుడు ఆరాధన చేసుకోవడము చాలా మంచి పరిహారము. ఈ పుట్టలకు పూజ చేయడము ఇవంతా కూడా చేయకూడదు. చేస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. సర్పదోషం అన్నప్పుడు దానికే పూజ చేస్తే ఏమవుతుంది, ఆముదంతో వెలిగే దీపంలో పెట్రోల్ పోసినట్టు ఉంటుంది. చక్కగా వీళ్ళకు రాశాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ఇది ప్లస్ పాయింట్. బుధుడు కర్కాటకంలో ఉన్నాడు, ఇది చాలా ప్లస్ పాయింట్. ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది. ఇక్కడ కొన్ని మలుపులు మెలికలు ఉన్నా కానీ సమన్వయం అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళకు గత కొద్ది రోజులకు ముందే షష్టగ్రహ కూటమి 10వ స్థానంలో జరిగింది. అది మంచి రిజల్ట్స్ ఇస్తుంది వీళ్ళకు. మిథున రాశికి నేను ఇప్పుడు ఇన్ని చెప్పినా కూడా వివరించినా కానీ బెనిఫిట్స్ ఎక్కువే. తండ్రికి అరిష్టము, వీళ్ళకు దేహంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, లివర్ ఇట్లాంటివి ఉంటాయి, ఇవి కొంచెం చూసుకోవాలి. మంచి మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాన్ని వాడుకుంటే చాలు. లగ్నంలో రవి ఉంటే కూడా ధీమా ఎక్కువైపోతుంది, నా వల్ల అవుతుంది, అయ్యే తీరుతుంది అనేసి కొంచెం అహం పెరుగుతుంది. రవి వచ్చేకాడికి ప్రౌడ్ కదా, రాజు ఎలా ఉంటాడు, అహంగానే ఉంటాడు. ఇది కొంచెం చూసుకోవాలి. కానీ ధనపరంగా బాగానే ఉంది. రాశికి వెనుక శుక్రుడు ఉన్నాడు, రాశికి తర్వాత బుధుడు ఉన్నాడు. 2 శుభగ్రహాలు రాశికి ఉన్నాయి. శుభ ఆర్గళం పట్టింది. శుభ ఆర్గళం అంటే ఇంకా వీళ్ళకు కానిదంటూ లేదు. బుధుడు రాజయోగ్రహమే, శుక్రుడు రాజయోగ్రహమే. 2వ స్థానం అంటే మనం తినే తిండి, మాట్లాడే మాట, మన బ్యాంక్ పాస్బుక్, మన కుటుంబం, భార్య పిల్లలు, ఇవన్నీ వస్తాయి. బుధుడు ఉన్నాడు, అన్నీ బాగానే ఉన్నాయి. 12వ స్థానం అంటే అయన శయన భోగస్థానం, అంటే మన బెడ్రూమ్, మంచి నిద్ర, బెడ్ కంఫర్ట్స్. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కూడా కుటుంబ స్థానంలో రాసేది ఉన్నాడు, పెళ్లి ఈజీగా అవుతుంది, మంచి సంబంధం వస్తుంది వీళ్ళకు, మోసపోయే అవకాశాలు ఏం లేవు ఇక్కడ లేదు. 12వ స్థానంలో బెడ్ అంటే ఇప్పుడు పెళ్ళైనాక ఏముంది, వాళ్ళకు బెడ్, మంచం, సాపా, దిండు తీస్తారు. అక్కడ శుక్రుడు ఉన్నాడు, చక్కటి సంసార జీవితం ఉంటుంది. అంటే స్త్రీ శయ్యా సౌఖ్యం బాగుందని అర్థం. కాబట్టి 2 గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, రాశికి అటు ఇటు ఉన్నాయి. కాబట్టి ఎక్సలెంట్గా ఉంది. పితృపరమైన అరిష్టం జరుగుతుంది. ఏదైనా పాలలో ఎవరైనా చనిపోవచ్చు, పెద్దనాన్న, చిన్నాన్న, లేదా దూర బంధువులు, మన సరనేం వాళ్ళు అంటూ రావడం ఇట్లా ఉంటాయి. అవి కొంచెం మనం చేసేది ఏమి లేదు, అవి అలా ఆయుష్ ఎవరికో తీరిపోతా ఉందని అర్థం. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ ఎలాంటి వృత్తుల్లో పెడితే బాగుంటుంది, ఎలాంటి రంగాల్లో పెడితే బాగుంటుంది అంటారు? ఎలాంటి రంగాల్లో పెడితే బాగుంటుందంటే వీళ్ళు చేతి వృత్తుల వాళ్ళకి బాగుంది. చేతి వృత్తుల వాళ్ళు అంటే ఒక స్కూటర్ మెకానిక్ కానీ నుంచి పెద్ద ఇండస్ట్రీల వారు అంతా కూడా చేతి వృత్తుల వాళ్ళే. ఎందుకంటే శనేశ్వరుడు 10వ స్థానంలో ఉన్నాడు. శనేశ్వరుడు చేతి వృత్తులకు సంబంధించిన గ్రహం. అదేవిధంగా వీళ్ళకి ఎందులో బాగుంటుందంటే మన దీంట్లో షేర్ మార్కెట్లో కూడా పెట్టచ్చు. బుధుడు ద్వితీయంలో ఉన్నాడు. డాక్యుమెంట్ అంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ డాక్యుమెంట్ అయినా ఆఫ్లైన్ కన్నా ఆన్లైనే, ప్రతిరోజుకి ఆన్లైన్ అవుతుంది. దానికి సంబంధించిన గ్రహం భాగ్యంలో ఉంది రాహు. తండ్రి గరిష్టం కానీ
ఈ ఇతరత్ర వ్యాపారాలకు రాహు యోగిస్తాడు. షేర్ మార్కెట్కి రాహు యోగిస్తాడు. షేర్ మార్కెట్ బుధుడు రాహు చంద్రుడు బాగుండాలి. ఇక్కడ బుధుడు బాగున్నాడు ద్వితీయంలో, రాహు 9లో ఉన్నాడు. ఇక చంద్రుడు వీళ్ళ మధ్య తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి షేర్ మార్కెట్ అందులో తక్కువ మొత్తాలు పెట్టుకుంటూ అది ఒక మైండ్ గేమ్, పెంచుకుంటూ నిదానం గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వస్తే లాభాలు పెడతాయి. సో ఎక్కడ ఆపాలో తెలియాలి మెయిన్గా. అది దాంట్లో షేర్ మార్కెట్లో కింగ్ అనేవాడు ప్రపంచంలో లేరు. అవును, అదంతే. కాబట్టి దాంట్లో ఆచితూచి వేసుకుంటూ లాభాలు తీసుకుంటూ వెళ్ళొచ్చు, కలిసి వస్తుంది. ఎక్కువ పెట్టకూడదు. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగా అవసరం గురుగారు వీళ్ళకి? ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి చూస్తే ఆరోగ్యరీత్యా జాగ్రత్త తీసుకోవాలి. జన్మలో గురువు మొహమాటం రీత్యా ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే గురువు మొహమాటం ఇస్తాడు, ఖచ్చితంగా మాట్లాడలేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. రవి ధీమా ఇస్తాడు, ఆ ధీమాను మనకొద్దు అని తీసుకోవాలి. పితృ సంబంధీకులతో గొడవలు వస్తే మనం బ్యాలెన్స్ చేసుకుని మనమే వెళ్ళిపోవాలి. తర్వాత వీళ్ళు మృగశిర నక్షత్రం చెప్పాను కదా, మృగశిర నక్షత్రం వాళ్ళు ఆరుద్ర నక్షత్రం బలపరచుకోవాలి. మృగశిర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అంటే మీ అరటి పండు, అరటి చెట్టు ఆరుద్ర నక్షత్రం. ఎక్కువ బనానా తినచ్చు, బనానా చిప్స్, బనానా ఐస్ క్రీమ్స్, బనానా సంబంధించిన బనానా ఇంకేదన్నా పంచామృతంలో ఎక్కువ బనానా ఉంటుంది, ఇట్లా ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్కువగా శివారాధన చేయొచ్చు. ఆరుద్ర నక్షత్రంలో పునర్వసం బలపరచుకోవాలి. పునర్వస నక్షత్రం అంటే చెరుకు, షుగర్ కేన్, చెరుకు జ్యూస్, దాంతో వచ్చేటువంటి బెల్లము పొంగలి, బెల్లం పాయసం, బెల్లం కాఫీ, దాంతో వచ్చే చాక్లెట్స్ ఎక్కువ తీసుకోవచ్చు. శ్రీరాముడు ఆరాధన చేయొచ్చు. పుష్యమి, మన పునర్వస నక్షత్రం వాళ్ళు పుష్యమి నక్షత్రం బలపరచుకోవాలి. పుష్యమి నక్షత్రం అంటే సిద్ధ మండలము, మనకు శంబల నగరం అంటాం కదా హిమాలయాలు, అది పుష్యమి నక్షత్రం. గురువులను ఆరాధించవచ్చు. గురువులందరూ ఉంటారు, ఒక పెద్ద ఫోటో ఉంటుంది హిమాలయ గురువులంతా కూడా, ఆ ఫోటో పెట్టుకోవచ్చు. వీళ్ళు దాన్ని చూసి నమస్కారం చేసుకొని పోతుండొచ్చు, బాగా కలిసి వస్తుంది. శ్రీ గురు ఆరాధన వీళ్ళు పునర్వస నక్షత్రం చేసుకోవచ్చు. అందుకే శ్రీరాముడు గురువును విశ్వామిత్రుని వశిష్ఠుని బాగా ఆరాధించాడు, గొప్పోడయ్యాడు. ఆయన పునర్వస నక్షత్రం. పుష్యమి నక్షత్రాన్ని బాగా ఆయన యాక్టివేట్ చేసుకున్నాడు. విశ్వామిత్రుడిని గురువుగా స్వీకరించాడు, వశిష్ఠుడు వాళ్ళ కులగురువు. కాబట్టి అదే మనం ఫాలో కావచ్చు, చక్కగా బాగుంటుంది. ఇంకా హిజ్రాలకు ఇవ్వడం అనేది ఓవరాల్ రాశిలో అన్ని నక్షత్రాలు చేయొచ్చు. సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.